హాయ్ హలో నమస్తే. ఫుడ్ బావుంటే షాప్‌కి పేరు లేకపోయినా సరే, మనమే ఆ పేరును సృష్టిస్తాం. చెట్టు కింద హోటల్ అని, బండి కింద బిర్యానీ అని చెప్పి. అలాంటి టైప్‌కి సంబంధించిన హోటలే ఈ హోటలొచ్చేసి. ఈ షాప్ వచ్చేసరికి జగ్గయ్యపేట నుంచి విజయవాడకి వెళ్ళే హైవే పక్కన ఉంటుందండి. ఈ షాప్‌కైతే పేరైతే లేదు. ఫేమస్ మాత్రం మామూలుగా కాదండోయ్! ఇక్కడొచ్చేసరికి చిట్టి పునుగులు, స్వీట్స్ దొరుకుతాయి. మర్చిపోయా స్నాక్స్ కూడా దొరుకుతాయండోయ్! ఇప్పుడిప్పుడే వేడి వేడిగా బూరెలు వేశాడు. అండ్ బూందీ లడ్డు, చిట్టి పునుగులు, జిలేబీ అండ్ జాంగ్రీ కూడా. అండ్ మడత కాజా. అసలు చెప్పడానికి 1, 2 ఐటెమ్స్ కాదండోయ్! చాలా ఉన్నాయి. బట్ పేరైతే లేదు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. నాకైతే ఇష్టమైన స్వీట్ ఏది అంటే జిలేబీ అండ్ జాంగ్రీ. ఈ రెండైతే మస్తు ఇష్టమండి. అక్కడే వేడి వేడిగా ఏశారు. అసలకి ఇట్లా తింటుంటే పాకం ఇలా కారుతుంది. ఎంత బావుందో! ఇప్పుడే మడత కాజా కూడా వచ్చింది వేడి వేడిగా ట్రై చేయండి అని చెప్పంటే ట్రై చేసాం. ఫ్రీగా అయితే ఎవరివ్వరండి. మనమైతే తీసుకోం. మేమైతే ప్రతి దానికి డబ్బులు కట్టాం. బట్ నాకిక్కడ టేస్ట్ బాగా నచ్చి వీడియో తీసుకోనా అన్నా అంటే, "తీసుకో అమ్మా" అన్నాడు. అందుకని చెప్పి వీడియో అయితే తీశాను. అమెరికా నుంచి ఇండియా వచ్చిన వాళ్ళు ఎక్కువగా మిస్ అయ్యేది స్వీట్సేనండి. అక్కడ ఐస్‌లో పెట్టి, అటు పెట్టి, ఇటు పెట్టి టేస్ట్ అనేది మారిపోయిద్దనమాట. మన టేస్ట్ అయితే రాదు. ఏదో తిన్నామంటే తిన్నామంటే తింటాం కానీ, ఇక్కడైతే వేడి వేడిగా అసలకి ఇట్లా పొయ్యి మించి తీసి ఆళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటుందనమాట. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. అందుకని చెప్పి మేమైతే మంచిగానే యేసుకున్నామండి. షుగర్ లెవెల్స్ ఏమైపోతాయో ఏమో తెలీదు కానీ, నేనైతే మంచిగా స్వీట్స్ అయితే తిన్నాను. అండ్ పిల్లలకొచ్చేసరికి బజ్జీలు, చిన్న చిన్న పునుగులు, చిట్టి పునుగులండి. నేను చాలా బాగా చేస్తానని చెప్తానే ఆ చిట్టి పునుగులు. చిట్టి పునుగులు విత్ టమాటా చట్నీ అసలకి ఇక్కడైతే నేను ప్యాక్ చేయించుకున్నాను. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. చాలా మంది బ్రాండు అంటుంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇలాంటి బండి మీద సామాన్లు కూడా ఒక్కసారి టేస్ట్ చూపిస్తే బ్రాండ్ పక్కన పెట్టేసి వీటికే అలవాటు పడతారు. ఏమంటారు? ఇక్కడైతే చూసారా చిన్న చిన్న చేగోడీలు, బిస్కెట్‌లు అండ్ బెల్లంతో చేస్తారు కదా! నువ్వులేసి ఆ చిక్కీ అన్నీ ఉన్నాయన్నమాట. గులాబీలు, గులాబ్ జాములు చాలా రకాలైన స్వీట్స్ అండ్ హాట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ స్నాక్ ఐటెమ్ అన్నమాట. నువ్వుల చక్కీ అవన్నీ చాలా హెల్తీగా ఉంటాయంట. సో, మేమైతే ఇప్పుడున్న పళ్ళ పరిస్థితుల్లో అవన్నీ తీసుకోలేక స్వీట్స్ అండ్ హాట్స్ ఇచ్చి కొంచెం స్నాక్ అయితే తీసుకొని బయలుదేరాం. మీరు గనక జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్ళే హైవే దగ్గర ఈ బండి గనక చూస్తే ఒక్కసారి ఆగి తీసుకోండి. నేనిప్పటిదాకా స్వీట్సే తిన్నా కాబట్టి నోరంతా తీపిగా ఉందని చెప్పి 2 పునుగులైతే తీసుకొని బయలుదేరాను. ఇంకేముంది కారెక్కడం ఆలస్యం పొట్నాలైతే విప్పింది మా వదిన. సో, ఎవరి పొట్లం వాళ్ళు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే స్నాక్‌ని ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తే ఒక లైక్ చేసేసి ఇంకేముంది ఆలస్యం సబ్స్క్రైబ్.